హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ కొర్రల ఇడ్లీ. ఈ కొర్రల ఇడ్లీలో హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. అన్ని పోషకాలతో నిండినటువంటి బ్రేక్‌ఫాస్ట్ ఇది. అంతేకాకుండా దీంట్లో ప్రోబయోటిక్ కూడా ఉంటుంది. ఇది డయాబెటిక్ వారికి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కానీ చాలా మంచిది. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్‌ను కూడా పెంచుతుంది ఇది. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు కొర్రలను తీసుకుంటున్నాను. ఒక కప్పు కొర్రలకి పావు కప్పు మినపప్పు అన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పును వేరే బౌల్‌లో వేసుకుందాం. అదేవిధంగా ఒక స్పూన్ మెంతులను కూడా నానబెట్టుకోవాలి. వీటన్నిటిని నీట్‌గా 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ ఏసేసి ఒక 8-10 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. కొర్రల్లో ఫైబర్ బాగా ఎక్కువగా ఉంటుంది. 8-10 అవర్స్ అయినా ఇలా నానిన వీటిల్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లో కానీ, లేకపోతే గ్రైండర్‌లో కానీ వేసి వీటిల్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే నానబెట్టినటువంటి మెంతులను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అదేవిధంగా నానబెట్టుకున్నటువంటి మెంతులను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గ్రైండర్‌లో వేసుకునే వాళ్ళు గ్రైండర్‌లోనైనా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది గ్రైండర్‌లో వేస్తే. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఇదిగండి మరీ లూజ్‌గా కాకుండా ఇడ్లీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని ఒక బౌల్లోకి తీసుకొని ఓవర్ నైట్ దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలి. అట్లీస్ట్ 8-10 అవర్స్ అయినా సరే ఉంచాలి. అప్పుడు ఇడ్లీలు మనకి చక్కగా మెత్తగా స్పాంజీలా వస్తాయి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి చూసుకుంటే పిండి అన్నది చక్కగా ఫర్మెంట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని మనకి ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీలు వేసుకునే ముందు ప్లేట్లకి కొంచెం ఆయిల్ అప్లై చేశారంటే ఇడ్లీలు తీసేటప్పుడు ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలా మనకి ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లు ఇడ్లీలు వేసుకోవాలి. ఇలా ఇడ్లీలన్నీ వేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని హై ఫ్లేమ్‌లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో 8-10 మినిట్స్ ఉడికించుకున్నారంటే ఇడ్లీలు చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని వెంటనే మూత తీయకుండా 5 నిమిషాలు ఆగి మూత తీసి చూసారంటే ఇడ్లీలు చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి. మూత తీసి చూద్దాం. ఇడ్లీలు అయితే చక్కగా ఉడికిపోయి ఉన్నాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగోండి ఇడ్లీలు అయితే చక్కగా ఉన్నాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కొబ్బరి చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం వల్ల డే అంతా కూడా ఎంతో ఎనర్జీగా ఉండొచ్చు. దీంట్లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇది చిన్నపిల్లలకి కానీ గర్భిణీలకు కానీ మంచి ఆహారం. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డయాబెటిక్ వాళ్ళు ఇలాంటి హై ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవటం వల్ల వాళ్ళ షుగర్ లెవెల్స్ అన్నవి కంట్రోల్లో ఉంటాయండి. త్వరగా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఊబకాయాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. దీంట్లో రైస్ కానీ, అటుకులు కానీ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇడ్లీ కూడా ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. తుంచితే చక్కగా మెత్తగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ ఇడ్లీలు కొబ్బరి చట్నీతో కానీ, టమాటో చట్నీతో కానీ లేదా సాంబార్తో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.